చేసుకోవడం జరిగింది. ఇప్పటికే అనేక మంది మిత్రులు ఉదయం నుంచి ఇక్కడే మొన్న హైదరాబాద్లో సోదరుడు సిద్ధేశ్వర్ గారి దీక్ష విరమణ సందర్భంగా కూడా కుమారస్వామి గారి దీక్ష కూడా విరమణ చేయాలి అని చెప్పి ఆ రోజు కూడా ప్రస్తావించారు. ఎందుకంటే ఉద్యమాన్ని ఇంకో వేరే రూపకంగా తీసుకుపోదాం, అందరం కలిసికట్టుగా పనిచేద్దామన్న సంకల్పం కొద్దీ ఈ కార్యక్రమం చేయాలి. ఇప్పుడున్న పరిస్థితులలో మరి మిత్రుల్ని కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత కూడా మనకు ఉంటుంది అని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తే, సరే నిన్న బయలుదేరేటప్పుడు ఒక అభిప్రాయం వచ్చిందంటే ఇవాళ చాగల ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా మరి కార్యక్రమం చేపడితే బాగుంటుందని ఒక అభిప్రాయం కూడా వచ్చింది. సరే ఉదయం నుంచి అదే కార్యక్రమాల్లో మేము వరంగల్లో వాస్తవంగా ఇవాళ అసెంబ్లీలో కార్యక్రమం ఉండే, నేను వరంగల్లో హాజరవుతా అని చెప్పి వరంగల్ రావడం జరిగింది. ఉదయం నుంచి 2-3 కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాం. సో కుమారస్వామి గారికి కూడా ఇవాళ దీక్ష విరమించగానే పోరాటాన్ని మనం వాయిదా ఇచ్చినట్టు కాదు, ఉద్యమాన్ని ఏదో పులిస్తో పెట్టినట్టు కూడా కాదు, ఉద్యమాన్ని ఇంకా కొత్త రూపంలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, బాధ్యత కూడా ఉంది. మీలాంటి నాయకులు దానికి నాయకత్వం వహించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గతంలో కంటే మీరు అందరినీ కదిలించగలిగినారు. ఇవాళ సిద్ధేశ్వర్ నిరాహార దీక్ష విరమణకు హైదరాబాద్లో మరి నేను వెళ్ళిన ఆర్ కృష్ణయ్య గారు వచ్చిండ్రు, మరి చెరుకు సుధాకర్ గారు ఉన్నారు, ఈశ్వరయ్య గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు వచ్చిండు, జస్టిస్ చంద్రకుమార్ గారు వచ్చిండు, మదనాచారి గారు వచ్చిండు, చిరంజీవులు గారు ఉన్నారు. ఇట్లా అనేక మంది పెద్దలు, వివిధ సంఘాల నాయకులు, ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న వాళ్ళందరూ వచ్చినారు. అందరినీ శ్రీనివాస్ గౌడ్ గారు అందరూ వస్తే మేము విరమించిన తర్వాత అదే హాస్పిటల్లో హాల్లో కూడా కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం. దానికి అనుగుణంగానే 8వ తారీఖు నాడు ఇంకో మీటింగ్ పెట్టాలనుకున్నాం. అది కూడా మొన్న అందరం కూర్చొని మాట్లాడినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు జాతీయ పరంగా కూడా జాతీయ పార్టీలకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఢిల్లీకి కూడా వెళ్ళాలి అనేది ఒకటి నిర్ణయం జరిగింది. 2 జాతీయ పార్టీలను కూడా ఖచ్చితంగా కులగణన చేయాలి. జనరల్గా ఇప్పుడు బయట జరుగుతున్న పరిస్థితి ఏంటంటే మన బీసీ కమిషన్ వేసి బీసీ జనాభా లెక్కలు తీస్తామని ఒక ఆలోచన చేస్తున్నారు. అది కాదు మనకు కావాల్సింది, మొత్తం జనగణన కావాలి, కులగణన మొత్తం అందరిది కావాలి. అందరిది అయితేనే మనకు మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికోసం మనం పోరాటం చేయాలన్న సంకల్పం కొద్ది మనం పనిచేస్తున్నాం. మరి ఇప్పటికి కూడా 6 నెలలు దాదాపు గడిచింది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి 150 కోట్లు ఇస్తామని చెప్పి చేయడం. వాస్తవంగా ఇంకొక పరిస్థితి కూడా చూస్తే 75 ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారి ఒక జాతీయ పార్టీ కొంత సోయికి వచ్చి ఈ జనగణన చేయాలని చెప్పి అడుగుతున్నది. ఇప్పటిదాకా జాతీయ పార్టీ ఎక్కడ అడగలేము మనం, ఎందుకంటే కేంద్రాన్ని పరిపాలించిన అనేక జాతీయ పార్టీలు మనం లెక్కలేసుకుంటే కేంద్రంలో ఈరోజు కూడా బీసీల మంత్రిత్వ శాఖ లేదు మనకు. అది చేయడానికి ఎవరు ఇష్టపడరు, మనకు ప్రత్యేకమైన బడ్జెట్ లేదు బీసీలో. మరి ఇటువంటి వివక్షత మనం మొత్తానికే ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇవాళ మిత్రుల యొక్క పోరాటంతో ఇది ఒక ఎజెండా మీదకి వచ్చింది. మనకున్న ఏకైక ఎజెండా ఇవాళ ఈ 42% రిజర్వేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో దాన్ని సాధించేదాకా దీన్ని వదిలిపెట్టేది లేదు. కంపల్సరీ దీని మీద అందరం కలిసికట్టుగా పోరాడదామని చెప్పి నేను మిత్రులందరినీ ఇలా సోదరుడు దీక్ష విరమించినందుకు కూడా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి చేసేది. మిత్రులందరూ కూడా అనేక ఫోటోలు ఈ విధంగా అనేక కార్యక్రమాల్లో భాగస్వాములైన అన్ని సంఘాలకు, మిత్రులకు, వారికి అండగా నిలిచిన వాళ్ళకు, ఈ ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సోదరుడు మరి ఒక 2 రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత కార్యాచరణని ముందుకు తీసుకుపోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ. 42% కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంశాన్ని